నమస్తే మిత్రులారా, నేను ఏఎల్ఐ న్యూస్ ఛానల్ అండి. తెలంగాణ రాష్ట్రంలో ఏం జరుగుతుందంటే, మనకు ఒక ఆధార్ కార్డు ఇచ్చారు. ఆ ఆధార్ కార్డుకి ఫోన్ నెంబర్ అంటారు. ఆ ఫోన్ నెంబర్ మారగానే ఒకళ్ళ ఫోన్ ఎక్కడన్నా పోయినా ఏం చేసినా మళ్ళా ఆధార్ కార్డు మళ్ళీ నడవదని చెప్పేసి చెప్తారు. మళ్ళా మీ సేవ పోవాలి, మళ్ళీ మీ సేవ 100-200 ఈ ఖర్చులు తిరుగుడు. ఆడపిల్లలు కానీ మగపిల్లలు కానీ ఏదైనా ఒక ఆధార్ కార్డు మీద ఆధారపడి ఉందంటారు. వాస్తవంగా ప్రతిదీ ఆధార్ కార్డు ఒక ఆధార్ కార్డు లేనప్పుడు ఒక్కప్పుడు నడవలేదా? ప్రజలకి న్యాయం చేసే పద్ధతి ఎట్లా ఉంది అనేది ఒక గవర్నమెంట్ కనిపెట్టాలి. ఆధార్ కార్డు పెడితే 200 పోతుంది, ఫోన్ నెంబర్ పోతే 100 రూపాయలు కావాలి. ఏదైనా ఒక లింక్ సిస్టమ్ పెట్టారు. అట్లా కాకుండా ఆధార్ కార్డు ఒక నెంబర్ కొడితే వచ్చేటట్టు చూడాలి. మళ్ళా ఫోన్ నెంబర్ పోతే దానికి ఒక 100, దీనికి ఒక 100 పని పోగొట్టుకొని ఈ పొద్దు ఆధార్ కార్డు కింద పోతుంది. ఇంకోటి, అది ఆధార్ కార్డు మీద అంతా చేసే అవసరం లేదు. ఆధార్ కార్డు ఇచ్చినప్పుడు ఆధార్ కార్డు ఇవ్వండి. ఆధార్ కార్డు కావాలి, రేషన్ కార్డు కావాలి, మళ్ళా లైసెన్స్ కావాలి. ఇన్ని రకాలుగా మనిషికి ఇన్ని కార్డులు అవసరమా? ఏదైనా ఒక్క దాని మీద చేసేనన్ని లైసెన్స్ ఒక్కదానికి ఎందుకు చేయకూడదు? ఆధార్ కార్డు, లైసెన్సు, పాన్ కార్డు, తర్వాత రేషన్ కార్డు, ఇవన్నీ కలిపి ఒక కార్డు చేస్తే గవర్నమెంట్కి ఏం నష్టం లేదు, ప్రజలకి లాభం ఉంది. ఏదైనా ఒక కార్డు మీద అన్ని ఒక మనిషికి ఇచ్చేయండి. ఒక్కొక్క మనిషికి 4 కార్డులు, 5 కార్డులు, 6 కార్డులు, ఇన్ని తీసుకొని ఎక్కడ తిరగలుగుతారు? కొంచెం మార్పు రావాలి. గవర్నమెంట్ కొంచెం మార్పు చేయాలి. అదే పాత పద్ధతిలో ఎన్ని రోజులు చేస్తారు? ఒక కార్డు మీద అన్ని పెట్టేయండి. ఎవరికి ఇప్పుడు ఎవరికైనా లేనోడు ఉన్నాడు అనుకో, ఆ లేనోడికి ఏం కార్డులు ఉన్నాయో అన్నీ ఒక దాని మీద పెట్టేయాలి. వాడికి ఒక్కదాని మీదనే సరిపోతుంది జీవితం అంతకాలం. అంతేగాని 4 కార్డులు, ఆ కార్డు, ఈ కార్డు, ఆ కార్డు, 4 కార్డులు వేసుకొని తిరగాల. ఇది అవసరమా? ప్రజలకి ఇది ఇబ్బంది కదా. ఇంకోటి, ఇట్లా చేయడం వల్ల వాళ్ళకి ఎంత స్ట్రెయిన్, ఎంత లాసు, ఎంత లాభం మీకు తెలవాలి. మీ గవర్నమెంటే ఆలోచించాలి. గవర్నమెంట్కి ఎప్పుడైనా ఇన్ని ఫస్ట్ నుంచి ఆ గవర్నమెంట్ చేసే పని ఈ గవర్నమెంట్, ఏ గవర్నమెంట్ అని ఒక పద్ధతిగా చేయాల్సిందిగా ఏఎల్ఐ న్యూస్ ఛానల్ నుంచి నేను కోరేది ఏంటంటే, ప్రజలు ఇబ్బంది పడతారు, వాళ్ళ ఇబ్బందిని అర్థం చేసుకోవాలి. వాళ్ళు ఏ పద్ధతిలో అయితే బాగుంటుంది, వాళ్ళకి ఇంత అయితే న్యాయం జరిగిద్ది అని చెప్పేసి ఒక్క రేషన్ కార్డు కానీ, పాన్ కార్డు కానీ, ఆధార్ కార్డు కానీ, లైసెన్స్ కానీ, ఒక్క ఇంటిని ఒక కుటుంబానికి ఒక కార్డు ఇవ్వడమే ఉత్తమమని నేను చెప్తాను. ఒక్క మనిషికి 4 కార్డులు, ఒక ఇంటికి 4 ఉంటారు. వాళ్ళకి ఎన్ని వందల ఖర్చు మీకు అర్థం చేసుకోవాలి. అదంతా గవర్నమెంట్ చేయాల్సిన పని అది. కాబట్టి ఒక్క నెట్ పెట్టేసి ఆ నెట్లో ఈ ప్రజలకి ఇంత కావాలి, ఇవన్నీ ఎందుకు, ఒకటే కార్డు చేయాలని నేను ఏఎల్ఐ న్యూస్ ఛానల్ నుంచి మీకు కోరుతూ సెలవు తీసుకుంటున్నాను. ఇంకోటి ఏంటంటే, మన ఛానల్ ప్రతి ఒక్కళ్ళు సబ్స్క్రైబ్ చేయండి, బెల్ బటన్ నొక్కండి. మీకు పేరున అందరికీ నమస్కారం చేస్తున్నాను. ఎందుకంటే ఛానల్ ముందుకు రావాలి, మేము కూడా కష్టపడుతున్నాము, దానికి అర్థం చేసుకోవాలి. అర్థం చేసుకొని మన ఏఎల్ఐ న్యూస్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి, బెల్ బటన్ నొక్కండి. ఏదైనా ఉంటే మెసేజ్ పంపండి, మన ఛానల్ ముందు తీసుకుపోవాలని చెప్పేసి మీకు ఆ పేరున అందరిని కోరుతూ సెలవు తీసుకుంటాం. నమస్తే.